ఉద్యోగ సంఘ నాయకులుగా ఉన్నారు కదా మీరు, అన్ని ఉద్యోగ సంఘాలు మీ గుప్పెట్లో పెట్టుకున్నారు కదా. మరి ఆ ఉద్యోగాలు చేసే లక్షలాది మందికి మొదటి తారీఖో రెండో తారీఖో జీతాలు రాకుంటే ఎందుకు వాళ్ళ తరఫున నువ్వు ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోయి మా ఉద్యోగస్తులు తెలంగాణ ఉద్యమంలో ముందుండి అగ్రభాగాన ఉండి ఈరోజు తెలంగాణ రానిక కారణమైన వ్యక్తులు వాళ్ళని నేను రిప్రజెంట్ చేస్తున్న కేసీఆర్, ఎందుకు వీళ్ళ జీతాలు 20వ తారీఖు 24వ తారీఖు వస్తున్నాయి, దీనివల్ల వాళ్ళ ఇన్స్టాల్మెంట్ పోతా ఉంది, బ్యాంకుల్లో క్రెడిట్ రేటింగ్ తగ్గిపోతూ ఉంది, వాళ్ళ లోన్స్ అన్నీ కూడా మిస్ మ్యాచ్ అయిపోయి తీవ్ర ఆర్థిక సంక్షోభంలో మానసికమైన ఒత్తిడిలో ఉన్నారు. మొదటి 3-4 రోజుల్లో జీతాలు వాళ్ళకి ఎందుకు ఇస్తలేవు అని చెప్పి ఒక్కసారైనా నువ్వు ఏడ్చినుంటే కేసీఆర్ దగ్గర నీ ఏడుపును మేము అర్థం చేసుకునేటోళ్ళం. ఎక్కడ చూడు అవినీతి, ఎక్కడ చూడు భయాందోళనలు, ఎక్కడ చూడు పోలీసు కేసులు, నిర్బంధాలు. ఇదే కదా మీ 10 ఏళ్ల పాలనలో మహబూబ్నగర్ ప్రజలకు మీరు ఇచ్చిన వరాలు, మీరు తెచ్చిన అభివృద్ధి. డిసెంబర్ 3వ తారీఖు రిజల్ట్ వచ్చిన తర్వాత మహబూబ్నగర్ పట్టణంలో ఎవ్వరు కూడా వాట్సాప్లలో మాట్లాడతలేరు, బంద్ చేసిండ్రు, నార్మల్ కాల్లో మాట్లాడుతూ ఉన్నారు. ఇది సత్యం. నువ్వు ఎవరినన్నా పోయి అడుగు, లోపటింట్లో అడుగు, ఎవరైనా వాట్సాప్ కాళ్ళలో మహబూబ్నగర్లో మాట్లాడుతున్నారా ప్రజలు? అంత నిర్బంధం తెచ్చింది నువ్వు కాదా? ఈ 2 సంవత్సరాల్లో ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ ఇచ్చి వ్యాపారాలు కానీ వాణిజ్యాలు కానీ పూర్తి స్వేచ్ఛతో వాళ్ళు నిర్వహించుకునేటట్టుగా చేసింది మేము, మా కాంగ్రెస్ ప్రభుత్వం కాదా? ఇంకో విషయం, మీరు ఏడ్చిండ్రు కదా, మీరు ఎంతమందిని ఏడ్పించిండ్రో ఆ చిట్టా కూడా చెప్పాలి కదా. గౌరవప్రదంగా పట్టణంలో సీనియర్ నాయకులుగా ఉండి పట్టణ ప్రథమ పౌరురాలుగా ఉన్న అమరేందర్ రాజు వాళ్ళ కుటుంబాన్ని ఎట్లా ఏడిపించినవో రాష్ట్రం అంతా చిలువలు పలవలుగా చెప్పుకున్న విషయం మర్చిపోయినవా? పోలీస్ స్టేషన్లకు తిప్పి నానా రకాలుగా హింసించి 3rd డిగ్రీ వాళ్ళ మీద పెట్టిన విషయం మీరంతా మర్చిపోయినరా? అలాగే కాంగ్రెస్ పార్టీలో సీనియర్ మోస్ట్ నాయకుడు బుర్జు సుధాకర్ రెడ్డి గారిని పోలీస్ స్టేషన్లో చిత్రహింసలు పెట్టి ఆ ఫోటోలు రిలీజ్ చేసి ఆనందం పొందిన విషయం, ఆ కుటుంబాన్ని మొత్తం కాంగ్రెస్ పరివారాన్ని తర్వాత ఇక్కడ ఉన్న ప్రజలను ఏడిపించింది మర్చిపోయినవా? అలాగే ఉద్యమకారుడు, నేను టీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు ఒక యువకునిగా అన్ని వదిలేసి తెలంగాణ ఉద్యమ కోసం కేసీఆర్ ఇచ్చిన పిలుపు ఆ రోజుతోటి జై తెలంగాణ అని చెప్పి అన్నీ వదిలేసి ఉద్యమంలో చురుగ్గా పాల్గొని నువ్వు మహబూబ్ నగర్కి అడుగు పెట్టకంటే ముందే ఇక్కడ పిల్లలందరినీ కూడా మోటివేట్ చేసి వేలాది మంది విద్యార్థులతోటి జై తెలంగాణ అనిపించిన ఉద్యమకారుడు మున్నూరు రవి. ఆయన మీద హత్యాయత్నం కేసు పెడితే వాళ్ళ కుటుంబమే కాదు, మున్నూరు రవి పోరాటాన్ని చూసిన ప్రతి మహబూబ్ నగర్ బిడ్డ ఏడ్చిన విషయం, తెలంగాణ ఉద్యమకారులు మొత్తం ఏడ్చిన విషయం నీకు గుర్తులేదా? మర్చిపోయినవా శ్రీనివాస్ గౌడ్ అని అడుగుతా ఉన్నా. అలాగే జేఏసీ చైర్మన్గా ఉండి ఆ రోజు ఉద్యమంలో అన్ని వర్గాల ప్రజలను, అన్ని కుల సంఘాలను, అన్ని ఉద్యోగ సంఘాలను ఏకం చేసి జిల్లా వ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేసిన పెద్దలు అందరికీ గౌరవనీయులు, వయసులో పెద్ద రాజేందర్ రెడ్డి గారిని ఇంటి దగ్గర నుంచి తీసుకొని పోయి ఉదయం పూట తెల్లవారుజామున జైల్లో వేస్తే వాళ్ళ కుటుంబమే కాదు, మహబూబ్ నగర్, పాలమూరు ఉమ్మడి జిల్లాలో ఉన్న ప్రతి ఉద్యోగి కుటుంబం కూడా ఏడ్చిన విషయం నువ్వు మర్చిపోయినవా? ఇంతమందిని ఏడిపించి భయభ్రాంతులకు గురి చేస్తే అవకాశం వచ్చినప్పుడు ఇటువంటి వాళ్ళు ఉండకూడదు, అర్హత లేదు వీళ్లకు పరిపాలన సాగించేది అని చెప్పి ప్రజలు బుద్ధి చెప్పిన తర్వాత 2 సంవత్సరాల తర్వాత ఈరోజు వచ్చి ఏదో చెరువు పక్కన కూర్చొని ఏడుస్తూ ఉంటే ప్రజలు నవ్వుకుంటా ఉన్నారు. ఈరోజు ఫోన్ ట్యాపింగ్ విషయం రాష్ట్రంలో కాదు దేశవ్యాప్తంగా చర్చనీయమైంది. అటు బీజేపీ నాయకుల ఫోన్లు ట్యాపింగ్ చేసిండ్రు, బీజేపీ ఎంపీల ఫోన్లు ట్యాపింగ్ చేసిండ్రు, కాంగ్రెస్ ఎంపీల ఫోన్లు ట్యాపింగ్ చేసిండ్రు, మహబూబ్ నగర్లో ఎంతోమంది పెద్ద మనుషుల ఫోన్లు ట్యాపింగ్ చేసిన విషయం అందరికీ తెలిసిన విషయమే. మళ్ళీ ఒకసారి దాని గురించి మాట్లాడాలని నేను అనుకోవట్లే. లివింగ్ రూమ్లో, డ్రాయింగ్ రూమ్లో కుటుంబ సభ్యులు మాట్లాడుకుంటున్న విషయం కూడా మీ చెవులకు ఎట్లా తెలిసింది? వాళ్ళందరూ భయంతో దేవుడా భగవంతుడా తెలంగాణ తెచ్చుకున్న తర్వాత మా ఇంట్లో కూడా మేము మాట్లాడుకునే పరిస్థితి లేదు అని చెప్పి కొన్ని వేల కుటుంబాలు ఏడ్చి ఆ ఏడ్పునే ధిక్కార స్వరంగా మార్చి బీఆర్ఎస్ పార్టీని బొందబెట్టిన విషయం మీకు తెలుస్తలేదా? ఇంకా